హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ 3. కారెక్కి కూర్చున్న నా కళ్ళలో నుంచి కన్నీళ్లు జలజలా రాలాయి. అది చూసి షాక్ అయిన జోసఫ్, ఏం జరిగింది వదినా అని అడిగాడు. ప్లీజ్ జోసఫ్ గారు, మీరెవరో నాకు తెలీదు. నా లైఫ్ని మీ కంట్రోల్లోకి ఎందుకు తెచ్చుకుంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. మా నాన్నగారికి ఇదంతా తెలిస్తే నన్ను చంపేస్తారండి. నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఏడ్చేశాను నేను. ఆ విషయంలో నేనేం చెయ్యలేను వదినా అని జోసఫ్ అనగానే నేను చురుగ్గా అతని వైపు చూశాను. ఐ మీన్ ఇట్. నీ సెక్యూరిటీ, నీ సేఫ్టీ నాకు చాలా ముఖ్యం. ఇక ఈ విషయం గురించి వదిలేసేయ్ అని అన్నాడు జోసఫ్. బుర్రుందా నీకు అంటూ కోపంగా జోసఫ్ కాలర్ పట్టుకొని సూటిగా అతని కళ్ళలోకి చూశాను. అది చూసి ఏ అమ్మాయి అని అరిచాడు డ్రైవర్. షటప్, ఆ రైట్ తనకి మాత్రమే ఉంది అని గంభీరంగా చెప్పాడు జోసఫ్. సారీ సార్ అని కామైపోయాడు డ్రైవర్. జోసఫ్ ప్లీజ్, ఇంక నన్ను ఇబ్బంది పెట్టకండి అని నేను చాలా దీనంగా అడిగాను. ఆ మాటతో అతను నా కళ్ళు తుడుస్తూ, యు ఆర్ ఏ స్పెషల్ పర్సన్ టు మీ వదినా. నా లైఫ్లో ఉన్న స్పెషల్ పర్సన్స్ కళ్ళలో నీళ్లు నేను చూడలేను. నాకింకెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు కనిపించొద్దు అన్నాడు జోసఫ్. ఇంకేం చెప్పినా తను వినడని అర్థమవుతుంటే కళ్ళు తుడుచుకొని విండో వైపు తల తిప్పేశాను. కాలేజ్గా ఇంటికా అని అడిగాడు జోసఫ్. అతనికి సమాధానం చెప్పకుండా కాలేజ్ దగ్గర ఆపండి బాబాయ్ అని డైరెక్ట్గా డ్రైవర్తో చెప్పాను. జోసఫ్ వైపు చూశాడు డ్రైవర్. వెళ్ళమన్నట్లు సైగ చేశాడు జోసఫ్. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నేను లోపలికి వెళ్లేంతవరకు అక్కడే ఉండి అప్పుడు స్టార్ట్ అయ్యాడు జోసఫ్. మైకేల్ తనని ఆఫీస్కి రమ్మని చెప్పింది గుర్తురాగానే ఒక క్షణంలో నేను మళ్లీ వెనక్కి తిరిగి కారు వైపు పరిగెత్తాను. నన్ను మిర్రర్లో నుండి చూసి విండోలో నుంచి తల బయటికి పెట్టి చూశాడు జోసఫ్. స్టాప్ అని అరిచి మోకాళ్లకు చేతులు ఆనించి నుంచున్నాను నేను రొప్పుతూ. వెంటనే కారు దిగి వచ్చి, వాట్ హ్యాపెండ్, ఎందుకు అది అలా పరిగెడుతున్నావు అంటూ వాటర్ బాటిల్ నా చేతికిచ్చి ఆశ్చర్యంగా అడిగాడు జోసఫ్. నిన్ను మీ అన్నయ్య పిలిచారు కదా, వెళ్తున్నావా అని ఆయాసంగా అడిగాను. అన్నయ్య కదా, వెళ్ళాలి అన్నాడు జోసఫ్. జాగ్రత్త, ఆయనకు కోపం తెప్పించుకు. ఒకవేళ తను కోపంలో ఏదైనా అన్నా సరే నువ్వేం పట్టించుకోకు అని నెమ్మదిగా చెప్పాను. ఓ మై డియర్ మోడ్రన్ సీతమ్మ, మా అన్నయ్య గురించి నాకే చెబుతున్నావన్నమాట. గుడ్ అంటూ నా బుగ్గలు లాగి, తప్పకుండా అస్సలు కోపం తెప్పించంలే, కొట్టినా సరే వదినమ్మ కోటాలో వేసేసుకుంటా అని నవ్వుతూ అన్నాడు జోసఫ్. నవ్వకు, అయినా మీరేమీ రామలక్ష్మణులు కాదు, రావణుడు విభీషణుడు అని అన్నాను. రావణుడంటే రాముడి స్టోరీలో విలన్ కదా. ఐ సీ, అతనికి తమ్ముడు కూడా ఉన్నాడా అని అడిగాడు జోసఫ్. నువ్వున్నావుగా చిన్నగా గొనిగాను నేను. హహహ, మరి అతనికి వైఫ్ కూడా ఉండాలి కదా అని గూగుల్ తీసి సెర్చ్ చేసి, ఓ నువ్వు మండోదరివన్నమాట అన్నాడు జోసఫ్. ఓయ్, సీతమ్మ తల్లి లాంటి నన్ను పట్టుకొని మండోదరంటావా అని కోపంగా అన్నాను నేను. మరి నువ్వు సీత అయితే మా అన్నయ్య రాముడవుతాడు గాని రావణుడెలా అవుతాడు అని కళ్ళెగరేస్తూ అడిగాడు జోసఫ్. హే, మీ అన్నయ్యకి నాకు అంత సీనేం లేదు, అంత లవ్వు కూడా లేదు. నాకు తెలిసి మీ అన్నయ్యకి ఆ అమ్మాయిరా అంటే ఇష్టం లేదనుకుంటా. తనను తప్పించుకోవడానికి అలా చెబుతున్నాడు. అవన్నీ నువ్వేం సీరియస్గా తీసుకోకు అని పెద్ద జీనియస్లా ఫీల్ అవుతూ అన్నాను. ఒక కార్నర్ స్మైల్ విసిరి, ఓ ఓకే ఓకే అన్నాడు జోసఫ్. టేక్ కేర్, బాయ్ అని చెప్పాను. బాయ్ వదినా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జోసఫ్. రామాయణమంతా విని మళ్లీ రాముడికి సీతేమవుతుంది అని అడిగినట్లు చెప్పిందంతా కొండపల్లి బొమ్మలా వినేసి మళ్లీ వదిన అంటాడేంటి అనుకుంటూ రుసరుసలాడుతూ క్లాసులోకి వెళ్ళిపోయాను. మళ్లీ చండశాసనుడే ఉన్నాడు క్లాసులో. ఆయన క్లాస్ మధ్యలో వెళ్లడం కంటే క్యాంటీన్లో కూర్చోవడం బెస్ట్ అనిపిస్తుంటే వెళ్ళి క్యాంటీన్లో కూర్చున్నాను నేను. మేడం, మీ వాటర్ మిలన్ జ్యూస్ అన్నాడు వెయిటర్. నేనేం ఆర్డర్ చేయలేదు కదా, మేబీ ఆర్డర్ మిస్ప్లేస్ అయిందేమో చూసుకోండి అని చెప్పాను నేను. లేదు మేడం, మీరెప్పుడైనా క్యాంటీన్కి వస్తే మీకు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వమని మా క్యాంటీన్కి ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పాడు వెయిటర్. ఆ మాటతో షాక్ అవుతూ, నాకు ఫ్రెష్ జ్యూస్ ఇవ్వమని చెప్పారా అని మళ్ళీ అడిగాను. శ్రీనిధి శర్మ ఫ్రమ్ ఫైనల్ ఇయర్ BBA అన్నాడు వెయిటర్. అది నేనే, బట్ నో థ్యాంక్స్, నాకొద్దు అన్నాను. ఓకే మేడం అని వెళ్ళిపోయాడతను. జోసఫ్,
ఇది కూడా నీ పనే కదా అని తల కొట్టుకోవడం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాను నేను. చండశాసనుడు క్లాసు నుండి బయటికి వెళ్ళగానే లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఏంటి శ్రీనిధి, ఈ మధ్య క్లాసెస్ కరెక్ట్గా వినడం లేదు అని డైరెక్ట్గా అడిగేసింది నా ఫ్రెండ్ లక్ష్య. అలాంటిదేం లేదు, జస్ట్ హెడేక్గా ఉంది అని చెప్పాను నేను. నువ్వు కారులో వెళ్ళడం చూశానులే వెటకారంగా చెప్పింది లక్ష్య. అయితే విసుగ్గా అడిగాను నేను. నేను నీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీనిధి. నువ్వు కూడా డబ్బు కోసం అబ్బాయిలతో మాట్లాడే రోజొస్తుందని నేను అనుకోలేదు అని విసుక్కుంటూ చెప్పింది లక్ష్య. ఆ మాటతో నాకు పిచ్చ కోపం వచ్చేసింది. దాంతో షడప్, అట్లీస్ట్ తనెవరో కూడా అడగకుండా నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే రేపన్న రోజు నేను మా అన్నయ్యతో వచ్చినా సరే నువ్విలాగే మాట్లాడతావన్నమాట అని ఉరిమి చూస్తూ అడిగాను నేను. నా ఉద్దేశం అది కాదు అని తనేదో చెప్పబోతుంటే ఆపమన్నట్టు చేతిని అడ్డుగా చూపించి ఇట్స్ ఇనఫ్ అని సీరియస్గా చెప్పి వేరే బెంచ్కి వెళ్ళిపోయాను. అప్పుడే నాకు ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాను. హలో గంభీరంగా వినిపించింది ఒక గొంతు. నాకేనా ఈ ఫోన్ అనుకుంటూ చెవి దగ్గర నుండి తీసి నెంబర్ చూసి మళ్ళీ చెవి దగ్గర పెట్టుకున్నాను. శ్రీనిధి కంచుకంఠంలా వినిపించింది ఒక గొంతు. ఆ గొంతు విని నేను షాక్ అవుతూ బావా అన్నాను. బాగానే గుర్తుపట్టావులే అని వెటకారంగా అని ఈవినింగ్ మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను, నిన్ను ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను, మావయ్యకి కూడా చెప్పానులే, 7 షార్ప్గా రెడీ ఉండు అని అన్నాడు బావ రాజేష్. అతనితో వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేక బావా నాకు కాస్త హెల్త్ బాలేదు, తర్వాత ఎప్పుడైనా చూద్దాం అన్నాను మొహమాటంగా. పర్వాలేదు, టాబ్లెట్స్ వేసుకొనిరా అని విసుక్కొని ఫోన్ పెట్టేశాడు బావా. నా ఇష్టాలెవరూ పట్టించుకోరా, నాన్నగారికి ఫోన్ చేసి నేను వెళ్ళనని చెప్పేస్తాను అని అనుకున్నాను. కానీ ఇంతలో రివర్స్లో నాన్నగారి నుండి నాకే ఫోన్ రింగ్ అయింది. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి నాన్నగారు చెప్పండి అన్నాను. శ్రీనిధి, రాజేష్ ఫోన్ చేశాడు, సాయంత్రం అదేదో హోటల్ పేరు చెప్పాడు, అక్కడ పార్టీ ఉందంట, రెడీగా ఉండు అంటూ తన నిర్ణయాన్ని ఫైనల్ చేసేశారు నాన్నగారు. హా సరే నాన్నగారు అని చెప్పేసి విసుగ్గా ఫోన్ను పక్కకు విసిరేశాను. కానీ 2 సెకండ్లు కూడా అవ్వకుండా మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. నెంబరు కూడా చూడకుండా హలో అని విసుగ్గా అన్నాను నేను. హలో వదినా అన్నాడు జోసఫ్. జోసఫ్ అని ఆశ్చర్యంగా అడిగి స్క్రీన్పై నెంబర్ చూస్తే ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది. నా నెంబర్ ఎక్కడిది అని అడగాలనుకున్నాను. కానీ వాళ్లతో నాకున్న 3 రోజుల పరిచయంలోనే వాళ్ల రేంజ్ ఏంటో వాళ్ళు చెప్పకుండానే నాకు అర్థమవుతుంటే ఇక ఆ ప్రశ్న వ్యర్థమని నా మనసు హితబోధ చేసింది. హా నేనే అన్నాడు జోసఫ్. ఏంటి నాకు ఫోన్ చేశావు అని అడిగాను. మా అన్నయ్య నన్నేదో అనేస్తాడనుకొని భయపడిపోయావు కదా, రాత్రి పగలు నిద్ర మానేసి అవే ఆలోచనలు పెట్టేసుకుంటావు, అందుకే మా అన్నయ్య నన్నేమనలేదని చెప్పడానికి కాల్ చేశాను అని చెప్పాడు జోసఫ్. తనకెలా తెలిసిందో నాకు తెలియదు, కానీ ఒకవేళ జోసఫ్ నిజంగా ఇప్పుడు ఫోన్ చేయకపోతే నేను రాత్రంతా వాళ్ళిద్దరి గురించి ఆలోచించేదాన్ని. అందుకే మీ అన్నయ్య నిన్నేమనలేదా అని ఆశ్చర్యంగా అడిగాను. నేను కాబట్టే ఈ ప్రశ్నల పరంపర ఇక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు అదే నా ప్లేస్లో మా అన్నయ్య ఉండుంటే నా సామిరంగా అన్నాడు జోసఫ్. ఏంటా మాస్ లాంగ్వేజ్, మీ రేంజ్ ఏంటి, నీ మాటలేంటి అన్నాను నవ్వుతూ. ఓయ్ అవన్నీ మా డాడీవి, ఇప్పుడు మా అన్నయ్య సంపాదిస్తున్నవి, నేను సంపాదించిందేం లేదు, వాళ్ళు సంపాదించిన వాటితో నాకు సంబంధం లేదు అని చెప్పాడు జోసఫ్. మా కాలేజీలో నాకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అవసరమా జోసఫ్, అందరూ చాలా తప్పుగా అనుకుంటున్నారు అని వీలైనంత కూల్గా చెప్పాను. అనుకుంటే అనుకో, నువ్వు అందరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వదినా, వదిలే అన్నాడు జోసఫ్. అతను మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లా, ఒక్కొక్కసారి ఎంతో పరిణితి చెందిన వ్యక్తిలా ఉంటాయి. ఏంటో ఈ మనిషి అనుకొని సరే నాకు కొంచెం హెడేక్గా ఉంది, మళ్ళీ మాట్లాడినా అన్నాను. ఓకే వదినా అని కాల్ కట్ చేసేశాడు జోసఫ్. లక్ష్య, బావ, నాన్నగారు అందరి మాటల వల్ల విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది నాకు. మేబీ అది నా అసహాయత వల్ల కలిగిన నొప్పి అవ్వచ్చు. ఆ నొప్పి విసిగిస్తుంటే సార్ వచ్చాక లేవచ్చులే అని బెంచ్కి ఆనుకొని రెస్ట్ కోసం పడుకున్నాను. ఎప్పటికో
నా నిద్రావస్థ తీరింది. మెల్లగా అటు ఇటు కదులుతుంటే నా చేతికి చాలా గట్టిగా ఏదో తగిలింది. దాంతో కళ్ళు తెరిచి చూసేసరికి నా పక్కన మైకేల్ కనిపించాడు. దెబ్బకి నిద్రమత్తు మొత్తం దిగేసింది. ఒక్కసారిగా నన్ను నేను పైనుండి కింద వరకు చూసుకున్నాను. పొద్దున ఉన్న డ్రెస్లోనే ఉండడంతో ఊపిరి పీల్చుకొని తలను మాత్రమే పైకెత్తి మైకేల్ వైపు చూశాను. 2 చేతులు నా చుట్టూ లతలా వేసేసి తను ఉడుంపట్టులో నన్ను బిగించి ప్రశాంతంగా పడుకున్నాడు. నిద్రపోతున్నప్పుడు అబ్బాయిలు బావుంటారని వినడమే కానీ మొదటిసారి మైకేల్ని చూస్తే ఆ మాట నిజమే అనిపించింది. ఎప్పుడూ తన ఫేస్లో ఉండే సీరియస్నెస్ అప్పుడు లేదు. ఏదో ప్రశాంతత అతని ముఖంలో కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అతని ముఖం అంత ప్రశాంతంగా ఉంటేనే నచ్చింది. నా కదలిక వల్ల అతనికి మెలకువ వస్తుందేమోనని నేను చాలాసేపు కదలకుండా ఉండిపోయాను. కాసేపటికి మైకేల్ మెల్లగా కదులుతూ ఉండడంతో అతనికి మెలకువ వస్తుందని అర్థమవుతుంటే నేను కళ్ళు మూసేశాను. తను లేచి కాసేపు తీక్షణంగా నా వైపు చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు వంగి నా ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని నా నుదుటిన ముద్దు పెట్టి బెడ్ దిగి వెళ్ళిపోయాడు. తను వెళ్ళగానే కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అతను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాను. బాల్కనీ రైలింగ్కి ఆనుకొని నించున్నాడు మైకేల్. తన చేతిలో ఎప్పటిలాగే సిగరెట్ ఉంది. ఫేస్ వాష్ చేసుకొని బాల్కనీ డోర్ కొట్టాను, తన పేరు తెలియక. దాంతో సిగరెట్ పక్కన పడేసి కమ్ అన్నాడు మైకేల్. తన వెనక్కి వెళ్ళగానే నన్ను ముందుకు తెచ్చుకొని నా భుజం మీద గడ్డం మానించి నా నడుము చుట్టూ 2 చేతులు అల్లేశాడు మైకేల్. నిజానికి అతను అలా చేస్తే నాకు కోపం రావాలి, కానీ అదేంటో చాలా కంఫర్ట్గా ఉంది. నేనిక్కడికి ఎలా వచ్చాను? చాలా లోగొంతుకతో అడిగాను. హెడేక్ అన్నావంట కదా, హౌ డు యూ ఫీల్ నౌ అని అడిగాడు మైకేల్. పర్లేదు, నన్ను మీరే తీసుకొచ్చారా అని మళ్ళీ అడిగాను నేను. అలాంటి క్వశ్చన్ అడగడం కూడా వేస్ట్ అన్నట్లు, నేను కాకుండా నిన్ను ఇంకొకరు టచ్ చేసే ఛాన్స్ ఉందా? బేస్ వాయిస్లో అడిగాడు మైకేల్. హెడ్డేకే కదా, కాలేజీలోనే రెస్ట్ తీసుకునేదానికా అన్నాను నేను. సమాధానం చెప్పకుండా జోసెఫ్ డ్రాప్ చేస్తాడు, జాగ్రత్త అన్నాడు. వద్దు, బస్సులో వెళ్తాను అన్నాను నేను. ఆ మాటతో నా వైపు చాలా సీరియస్గా చూసిన మైకేల్ని చూడగానే నో వినడం నాకు అస్సలు నచ్చదు అని మేము కలిసిన 2వ రోజు వార్నింగ్ ఇచ్చిన సంగతి గుర్తురాగానే, అది కాదు, ఇప్పుడు కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే అందరూ చూస్తారు, నాన్న అడుగుతారు, అదంతా ఎందుకు, అందుకే అలా అన్నాను అని చెప్పాను గాబరాగా. అన్నాడు గంభీరంగా. తను గరుకు గడ్డం నా భుజం మీద చెక్కిలి గింతలు పెడుతుంటే తలను కాస్త పక్కకు వంచి వెనక్కి తిరిగాను. ఇంతలో నా చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తమన్నట్టు చూశాడు మైకేల్. ఆ నెంబర్ బావదనే అర్థమవుతుంటే నేనింటికి బయలుదేరతాను అన్నాను. అంతే గట్టిగా నన్ను హత్తుకొని ఇంకాసేపుండు అని అన్నాడు. అతనికి నో చెప్పలేక అలానే తన కౌగిలిలో నించున్నాను. నేను ఒక్కసారి ఎత్తకపోయేసరికి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు బావ. ఇక లిఫ్ట్ చెయ్యకపోతే ఊరుకునేలా లేడని కాల్ లిఫ్ట్ చేసి హలో అని నెమ్మదిగా అన్నాను. సాయంత్రం చీర కట్టుకో అని ఆర్డర్ వేశాడు బావా. అన్నాను. నా మాటలు వెనకే ఉన్న మైకేల్ వింటాడేమోనని అనిపించింది. ఏంటి 7కి నేను వస్తాను, అప్పటికే రెడీగా ఉండు, నీకు తోకల్లా వాళ్ళను కూడా తీసుకురాకు అని విసుగ్గా చెప్పాడు బావా. సరే అన్నాను. ఎక్కడున్నావు శ్రీనిధి? సీరియస్గా అడిగాడు బావా. కాలేజీలో ఉన్నాను బావా కంగారుగా చెప్పేశాను. కాలేజ్ వదిలేసే టైం అవుతుంది కదా అని అనుమానంగా అడిగాడు. ఈరోజు మార్కెటింగ్ ఎకనామిక్స్ స్పెషల్ క్లాస్ బావా, సో లేట్ అయింది, 15 గంటలో ఇంట్లో ఉంటాను తడబడుతూ చెప్పేశాను. ఓకే బాయ్ అని విసుగ్గా ఫోన్ కట్ చేశాడు బావా. అప్పటికి కానీ నేను ఫోన్లో బావా అని మాట్లాడుతున్న విషయం గుర్తురాలేదు నాకు. దాంతో బెదురుగా తిరిగాను మైకేల్ వైపు. మా ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఉన్నాడు మైకేల్. నేను ఊహించుకున్నంత కోపంగా లేదు అతని ముఖం. హీ ఈజ్ నార్మల్. ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా ఏమీ కనిపించలేదు. దాంతో తను వినలేదేమో అనుకొని ఇక నేను బయలుదేరుతాను అని చెప్పాను. అని వెంటనే వదిలేశాడు నన్ను. నచ్చలేదు తను నన్ను అలా వదిలేయడం. రోషం పొంగుకొచ్చింది. తాను డ్రాప్ చేస్తానని కూడా చెప్పలేదు నాకు. ఇంకాస్త ఉక్రోషం పెరిగిపోతుంటే వెళ్ళిపోయాను ఒక్కరితేనే. ఇదెక్కడ ఇల్లురా సామి, మా ఇల్లు లాంటి ఇల్లులు 10 కట్టొచ్చు అందులో. ఎటు వెళ్లాలో అర్థం కాక
చుట్టూ చూస్తూ నెమ్మదిగా దిగుతున్నాను. బయటికి వస్తుంటే ఇంట్లో ఉన్న పనివాళ్ళందరూ నాకు విష్ చేస్తూ పక్కకు తప్పుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. వాళ్ళు నన్ను ఎవరనుకుంటున్నారో తెలియడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. బయటికి వెళ్తుంటే నా కోసం కార్ డోర్ ఓపెన్ చేశాడు డ్రైవర్. తలపైకెత్తి రూమ్ బాల్కనీ నుండి నన్నే చూస్తున్న మైకేల్ వైపు చూశాను. కనీసం అతను బాయ్ కూడా చెప్పలేదు. దాంతో ఉక్రోషంగా కారు డోర్ వేసేసి కూర్చున్నాను లోపల. నన్ను మా ఇంటి దగ్గర బస్టాప్లో దింపేసి వెళ్ళిపోయింది కార్. ఇంటికి వెళ్ళేసరికి 6 దాటుతుంటే బావ వచ్చే టైం అయ్యిందని అమ్మ దగ్గర ఉన్న శారీ తీసుకుందామని వెళ్ళాను. అమ్మ, బావ చీర కట్టుకొని రమ్మని చెప్పాడు. నీ దగ్గర ఏదైనా చీరుంటే ఇవ్వు. వీలైనంత నా అసహనం బయటికి కనిపించకుండా అడిగాను. నా చీరలు నీకేం బాగుంటాయి? కాటన్ చీరలు కట్టుకునే వయసా నీది అని నవ్వింది అమ్మ. వాడి మొహానికి అవే ఎక్కువ అని గనుక్కుంటూ ఏదో ఒకటి ఇవ్వమ్మా అన్నాను. అమ్మ తన చీరలేవో తీస్తుంటే బావ ఫోన్ చేశాడు. తాను సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్టులో బగ్స్ ఎక్కువ ఉన్నాయని టెక్నికల్ టీం రిజాల్వ్ చేసేంతవరకు బావని ఆఫీస్ దాటొద్దని చెప్పారని వాపోయాడు బావ. నవ్వాగలేదు నాకు. ఆ టైంలో బావమొహం ఊహించుకొని పడి పడి నవ్వేస్తుంటే ఆశ్చర్యంగా చూశారు అమ్మ, ఆరాధ్య, ఆద్య. ఏంటి ఆ నవ్వు? ఆడపిల్లలు అంతలా నవ్వకూడదు కోపంగా అరిచింది అమ్మ. అయినా నాకు నవ్వాగలేదు. మా మీద రుబాబు చలాయించేసినంత సులువుగా ఆఫీసు వాళ్ళ మీద చలాయించలేడుగా పాపం. ఎందుకంటే బావ దృష్టిలో మేము ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళం. సర్లే, నీకు కూడా వంట చేస్తాను. చిన్నదానికి లెక్కల్లో డౌట్స్ ఉన్నాయట, వెళ్ళి చెప్పు అంది అమ్మ. హా, పద ఆరాధ్య అన్నాను. లోపలికి రాగానే నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగింది ఆరాధ్య. దేనికి అని అడిగాను ఆశ్చర్యంగా. అయినో నీకు బావంటే ఇష్టం లేదు. తనతో కలిసి ఒక్క నిమిషం కూడా ఉండలేవు నువ్వు. ఇప్పుడు మనసులో నువ్వు బ్రేక్ డ్యాన్స్ చేస్తూ ఉండుంటావుగా అని కళ్ళెగరేస్తూ అడిగింది ఆరాధ్య. నువ్వు చదువుకో ఫస్ట్ అని దాని తల మీద మొట్టికాయ వేసి లెక్కలు చెబుతుంటే నాకు ఒక్కసారిగా మైకేల్ గుర్తొచ్చాడు. నాకెందుకో ఇదంతా తనే చేశాడనిపించింది. దాంతో ఆరాధ్యను పంపించేసి జోసఫ్కి ఫోన్ చేశాను. హా వదినా, చెప్పు అన్నాడు జోసఫ్. మీ అన్నయ్య నెంబర్ ఇస్తావా అని చాలా చిన్నగా అడిగాను నేను. వాట్, కమ్ అగైన్ అని నవ్వుతూ అడిగాడు జోసఫ్. సీరియస్గానే అడుగుతున్నాను. మూతి ముడిచి అడిగాను. పంపించాను, చూసుకో. ఇది అన్నయ్య పర్సనల్ నెంబర్ అన్నాడు జోసఫ్. ఓకే, గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసి మైకేల్ నెంబర్ డయల్ చేసి కాల్ చేద్దామా వద్దా అంటూ ఆలోచిస్తున్నాను. ఏదైతే అదయిందని కాల్ చేసేసాను. లాస్ట్ రింగ్కి ఫోన్ ఎత్తాడు మైకేల్. అటువైపు నుండి భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నన్ను కంగారు పెట్టేస్తుంటే మాటలు గొంతు దాటి బయటికి రావడం లేదు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.